మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో గ్రేహౌండ్స్ నల్గొండ స్పెషల్ పార్టీ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. మిలీనియం టౌన్షిప్లో నయీం ముఠా సభ్యులు ఉన్నారన్న సమాచారంతో దాడులకు దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనేక భూదందాలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ నయీంను పోలీసులు మట్టుబెట్టారు. తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో చోటు చేసుకున్న కాల్పుల్లో నయీం హతమయ్యాడు. ఘటనాస్థలి నుంచి AK-47, 4 షాట్ గన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో 4 బుల్లెట్లను గుర్తించారు. నయీంని హతమార్చిన తరువాత పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు షాద్నగర్ కాల్పుల ఘటన ప్రాంతం నుంచి పరారైన నయీం డ్రైవర్ కోసం షాబాద్ పరిసరాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. జూలై రోజు టిచ్చుపల్లి పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో లోకల్ వ్యక్తి ఒక ఆయనని ఎక్స్టార్షన్ మీదే కేసు కట్టడం జరిగింది. సస్పెక్ట్ఫుల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 1 crore డబ్బులు వాడికి బెదిరిస్తున్నారని ఇచ్చినటువంటి పిటిషన్ మీదే లోకల్ పోలీస్ కేసు కట్టారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. లోకల్ పోలీస్ కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ కేసులో అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వైడ్ ఫోర్డ్ ఎండవర్ బండిలు షాద్నగర్ ఏరియాలో ఉన్నట్టుగా సమాచారం ఉంటే లోకల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడికి వచ్చారు. లోకల్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోకల్ పోలీస్ టీమ్ తో పాటు ఏ ఏరియాలో అనుమానాస్పదంగా ఆ బండి మూవ్ అవుతుందో ఆ ఏరియాకి వచ్చి వాళ్ళు ఆ బండిని చెక్ చేయడానికి వస్తే పోలీస్ టీమ్ ను చూసిన వెంటనే ఆ బండి నుంచి దిగి బండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఫైర్ చేసి పారిపోయాడు. ఇంకొక వ్యక్తి బయటికి వచ్చి పోలీస్ మీదే ఫైర్ ఓపెన్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ లో పోలీస్ ఫైర్ రిటాలియేట్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే పడిపోయారు. తర్వాత చెక్ చేస్తే దాంట్లో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సస్పెక్ట్ అని తెలిసింది. హైదరాబాద్ పుప్పాలగూడ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్ లో నయీం బంధువులుగా అనుమానిస్తున్న ఓ ఇంటిని పోలీసులు ఆధీనంలోకి తీసుకుని శంషాబాద్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ నేతృత్వంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా నగదు, నగలు, జిలిటిన్ స్టిక్స్, దస్తావేజులు ఉన్నట్లు గుర్తించారు. 7 తుపాకులు, ఒక విదేశీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ చైతన్యపురి కాలనీలోని నయీం అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. నయీం చిన్నమ్మ కుమార్తె అస్మత్ అజ్ముల్ నివాసంలో ల్యాప్టాప్, ఆస్తి సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ ప్రకాష్ నగర్ హౌసింగ్ బోర్డులో నయీం అత్త, బావుమర్ది ఇళ్లలోనూ సోదాలు చేసిన పోలీసులు వీరిద్దరితో పాటు బావుమర్ది భార్యను అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి ఎంపీపీ వెంకటేష్, జెడ్పీటీసీ సుధాకర్ ఇళ్లల్లోనూ సోదాలు చేసిన పోలీసులు అక్రమాలకు సంబంధించి వారిని ప్రశ్నిస్తున్నారు. నల్గొండ ప్రకాశం బజార్లో ఉన్న నయీం అనుచరుడి ఇంటిలోనూ సోదాలు చేపట్టిన పోలీసులు టమాటా సీను ఇంట్లో తపంచా స్వాధీనం చేసుకున్నారు.